భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాలి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. అమ్మవారికి కుడివైపు శ్యామలాదేవి, ఎడమవైపు వారాహీదేవి ఉంటారు. ఇరువైపులా ఉన్నటువంటి జ్ఞాన క్రియాశక్తులతో కొలవబడుతూ మధ్యలో శ్రీచక్రములో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి స్వరూపిణి అయినటువంటి భవానీదేవిని నా హృదయంలో ధ్యానిస్తున్నాను అని అమ్మవారిని పూజించాలి. ఇది లలితాదేవి పూజ చేసేటువంటి విధానము. త్వరలో ఆషాఢ గుప్త నవరాత్రులు అనేవి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. చాలామంది వారాహి నవరాత్రులు చేయవచ్చా, వారాహీదేవి పూజ ఇంట్లో చేయవచ్చా అని అడుగుతూ ఉన్నారు. దానికి ఈ శ్లోకాన్ని మనం అర్థం తెలుసుకుంటే చాలు కదా. అమ్మవారు ఎప్పుడు కూడా వారాహీదేవితోటి శ్యామలాదేవితోటి కలిసి ఉంటారు. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపంలో ఆ మూడు గలుస్తేనే మన జీవన క్రియలు అనేవి సాగుతాయి. కాబట్టి ఆ ముగ్గురిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మన నిత్య జీవితంలో పూజించాలి, ప్రార్థించి తీరాలి. ఈ ఆషాఢ వారాహి నవరాత్రులను చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవచ్చు. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు, సందేహం అనేది అస్సలు అవసరం లేదు. ఆషాఢశుద్ధ పాఠ్యము నుంచి మొదలుపెట్టి ఆషాఢశుద్ధ నవమి వరకు కూడా చక్కగా విశేషంగా మీకు సాంప్రదాయం ఉంటేనేమో అఖండ దీపమును పెట్టి దీక్షా విధానంలో కలశమును స్థాపించుకొని చేయండి. లేదు మాకు సంప్రదాయం అనేది లేదు, ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు అంటే సాధారణమైనటువంటి విధానంలో లలితాదేవి పటము ముందు చక్కగా వారాహీదేవి ద్వాదశ నామమును నిత్యము చదువుతూ వారాహీదేవి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణ చేస్తూ లలితా సహస్రనామమును కూడా ఇంకా విశేషంగా మీరు పారాయణ చేయాలనుకుంటే లలితా సహస్రనామమును కూడా పారాయణ చేస్తూ రోజు కుంకుమ పూజను ఆచరించినట్లయితే వారాహీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ యందు, మీ కుటుంబం యందు సంపూర్ణంగా కలుగుతుంది. వారాహీదేవి యొక్క అనుగ్రహం కలిగితే ఇంట్లో వాస్తు దోషములు అనేవి పోతాయి, గ్రహదోషములు పోతాయి, అనారోగ్యములు పోతాయి, శత్రుబాధ పోతుంది, కోర్టు సమస్యలు, భూ సంబంధమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. వారాహీదేవి ఇవ్వనిదంటూ కూడా అంటూ లేదు. అత్యంత శుభ ఫలితములను, మనోభీష్టాలను నెరవేర్చే తల్లి వారాహీదేవి. ఈ నవరాత్రులను శ్రద్ధగా ఆచరిస్తే చాలు అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అమ్మవారి గురించి మరింత పూర్తిగా తెలుసుకుంటే ఇక అనుమానాలు అనేవి రావు. అసలు అమ్మవారు ఎవరు అంటే సప్తమాతృకలలో ఒకరు. బ్రాహ్మి, వారాహి, వైష్ణవి, వారాహి, చాముండే అని మనం దేవీ ఖడ్గమాలలో చెబుతాం కదా. సప్తమాతృకలలో అంటే బ్రాహ్మి అంటే బ్రహ్మదేవుడి యొక్క స్త్రీ శక్తి, వారాహి అంటే వరాహస్వామి వారి యొక్క, నారాయణుడు భూమిని హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుని కాపాడడం కోసం వరాహావతారం ఎత్తినాడు కదా. ఆ వరాహావతార స్వామి వారి యొక్క లక్ష్మీ స్వరూపమే వారాహీదేవి. ఆ విధంగా విష్ణువు యొక్క స్త్రీ స్వరూపం వైష్ణవి. ఈ విధంగా అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. ఆ అమ్మవారే బండాసుర సంహార సమయంలో సమస్తమైనటువంటి లోకములో కూడా ఆ మహాయాగంలో తమను తాము అర్పించుకున్నారు కదా. అప్పుడు పునర్జీవించబడినప్పుడు సమస్త అఖిలాండకోటి బ్రహ్మాండములు కూడా పునర్జీవించినప్పుడు అమ్మవారు లలితాదేవి యొక్క అహంస్ఫురణ నుంచి రావడం జరిగినది. అమ్మవారు దండనాయికగా అంటే సైన్యాధిపతిగా నేను అనేటువంటి స్ఫురణ నుంచి, నేను అనేటువంటి భావన నుంచి వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. జ్ఞానము అనేటువంటి స్ఫురణ నుంచి శ్యామలాదేవి వస్తే నేను అనేటువంటి స్ఫురణ నుంచి వారాహీదేవిని ఆ లలితాదేవి సృష్టించడం జరిగినది. అమ్మవారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించడం కోసము పాశమును దండమును ధరించి దండనాథ వారాహి అమ్మవారుగాను ఉగ్రరూపంలో కనిపిస్తుంది. కానీ అమ్మవారు అపారమైనటువంటి కరుణామయి, పరమకృపామయి. వారాహి దేవత, వారాహి ఆరాధన అందరూ చేసుకోవచ్చు. లలితాదేవి ఆరాధన ఏ విధంగా చేసుకుంటున్నామో ఆ విధంగానే చేసుకోవచ్చు. కొన్ని అపోహల వలన అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలుస్తూ ఉంది. అలాగే ఎవరికీ తెలియకుండా గుప్తంగానే మిగిలిపోవడం కూడా జరిగినది. ఇది చాలా సత్యదూరం. అమ్మవారి ఆరాధన ఇంట్లో చేసుకోకూడదు అనేటువంటిది. ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన చేసుకోవడం అనేది అత్యంత ఆవశ్యకం కూడా. కామక్రోధ మదమోహ మదమాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు కూడా పట్టి పీడిస్తున్నటువంటి ఈ లోకంలో అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది. మన మనస్సును నియంత్రించేటువంటి తల్లి అమ్మవారు క్రియాశక్తి స్వరూపిణి. ఇచ్ఛాజ్ఞాన, నీకు ఆలోచన
జ్ఞానము, పని చేయాలనేటువంటి ఆలోచన, పని చేయాలనేటువంటి కోరిక ఉంటే సరిపోదు కదండి. శరీరం దానికి సహకరించాలి కదా. ఈనాడు సహకరించండి శరీరమే కదా. ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి పీడతోనే కదా సమస్తమైనటువంటి ప్రాణులు కూడా ఇబ్బంది పడేది. ఆ శరీరానికి అధిదేవత వారాహిదేవి, ఇచ్చాజ్ఞానములకు అధిదేవత, మనస్సుకు బుద్ధికి అధిదేవతలు లలితాదేవి అయితే శరీర కదలికలకు అధిదేవత వారాహిదేవి. కాబట్టి వారాహి ఆరాధన వలన శరీర పీడ, శరీర ఆరోగ్యము అనేది లభించడం జరుగుతుంది. కాబట్టి సర్వ సౌభాగ్యదాయని విశుక్ర ప్రాణహారిణి అయినటువంటి వారాహి అమ్మవారిని యొక్క ఆరాధన అత్యంత శుభప్రదము, సౌభాగ్యప్రదము. ఎటువంటి తీవ్ర సమస్యలైనా సరే అమ్మవారి యొక్క ఆరాధనతో పరిష్కారం లభించి తీరుతుంది. ఇటువంటి మనోభీష్టాలను తీర్చేటువంటి ఈ లలిత ఆరాధనను ఎవరైనా చేయవచ్చు. చేసేటువంటి విధానం ఏమిటి అంటే, నవరాత్రి ప్రారంభములకు ముందు రోజు అంటే ఈ రోజు మీరు ఇంటిని శుభ్రంగా చేసుకోవడము, ఇంటినంతా కూడా చక్కగా ఆవు మూత్రంతో శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది. పూజా ద్రవ్యాలు తెచ్చిపెట్టుకోండి. పూజా ద్రవ్యాలు ఏమి కావాలి అంటే పెద్దగా ఏమీ అవసరం లేదు. పసుపు, కుంకుమ, కాస్త అక్షతలు, పువ్వులు, నూనె, సాంబ్రాణి రోజు కూడా వేస్తూ ఉండండి. అమ్మవారికి సాంబ్రాణి వేస్తే మరింత ఇష్టము అన్నమాట. అవకాశం ఉన్నవారైతే, అవకాశం ఉంటేనే అంటే అంటు ముట్టు మహిళ వంటి అశౌచములు పాటిస్తూ ఇంట్లో కలుపుకోకుండా విడిగా ఉంటూ, ఇంట్లో ఎటువంటి అశౌచములు కూడా కలపకుండా పూజా గదిని వేరుగా ఉంచుకుంటాము. పూజా గదిలో ఆ సమయంలో అసలు అటువైపు వెళ్ళము అనుకుంటే తప్ప ఇలాంటి విధానంలో పూజ చేయకండి. అంటే ఒక పీట పెట్టుకుని, ఒక కలశం పెట్టుకుని, అఖండ దీపం పెట్టుకొని, అక్కడ వారాహిదేవి చిత్రపటం పెట్టుకొని లేదా చేసుకోవచ్చు. విగ్రహం కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఏది మీరు ఉపాసనా మార్గంలో ఉంటేనే, వారాహిదేవి ఉపాసనా మార్గంలో మీకు ఒక సంప్రదాయం ఉంటేనే ఇలా చేయాలి. లేదండి మేము ఇంతవరకు కూడా వారాహి నవరాత్రులు ఎప్పుడూ చేయలేదు అంటే, మీరు కేవలం ఇంట్లో అంటూ ముట్టు ఇలాంటివి పాటించము, అంతా కలిపేసుకుంటాము అంటే మీరు ఈ వారాహి నవరాత్రులు చేయకపోవడమే ఉత్తమమైనటువంటి మార్గము. మరి అలాంటి వారు ఎలా చేయాలి అంటే, పొద్దున్నే స్నానం చేయండి. తల స్నానం చేసి ఆ యొక్క లలితాదేవి పటం ముందర చక్కగా ఆవు నెయ్యితో దీపం ముట్టించండి. దీపం ముట్టించి అక్కడ ఎర్రటి గాజులు, ఎర్రటి చీరను పెట్టండి. మొదటి రోజు పెట్టి 9 రోజులు కూడా అక్కడే ఉంచి రోజు కూడా వారాహి ద్వాదశనామ స్తోత్రము కానీ 4 స్తోత్రాలు, అద్భుతమైనటువంటి స్తోత్రాలు మన ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. 4 స్తోత్రాలను చదువుకోండి. అదేవిధంగా వారాహి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోండి. ఇంకా మీకు వీలైతే లలితా స్తోత్రాన్ని కూడా చదువుకొని కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమను దాచిపెట్టుకోండి మీరు. అదేవిధంగా ఒక పీచు తీయని కొబ్బరికాయ, పీచు తీయకుండా అక్కడ పెట్టుకోండి. 9 రోజులు కూడా పీచు తీయని కొబ్బరికాయను అక్కడ పెట్టుకొని 9వ రోజు ఉద్వాసన అయిపోయిన తర్వాత దాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి మీకు బయట కట్టుకోండి. గుమ్మటికాయ కడతారు కదా, ఆ ప్లేస్లో కట్టుకోండి. వాస్తుదోషాలన్నీ కూడా పోతాయి. అదే ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని కంకణాలు ఒక 4, ఇంకా ఎక్కువ పెట్టుకున్నా కూడా పర్వాలేదు, ఒక 4, 8, 9 కంకణాలు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఎర్రటి దారం కానీ లేదా రంగురంగుల దారాలు దొరుకుతాయి కదా, కంకణాల దారాలు బయటకు మీరు షాప్లోకి వెళ్తే దొరుకుతాయి. వాటిని తెచ్చి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకొని రోజు కూడా కాస్త కుంకుమ వేసుకుంటూ ఉండండి. 9 రోజులు పూజ అయిపోయిన తర్వాత ఆ కంకణాలు ధరించండి. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ వారాహి కవచం అనేది మీకు లభిస్తూ ఉందన్నమాట. అంతటి శక్తివంతమైనటువంటి పూజా విధానం అనమాట. మీరు విశేషమైన ఉపాసన చేసినా ఈ విధంగా చేయవచ్చు. లేదా సాధారణమైనటువంటి పూజ రోజు ఉదయం తలస్నానం చేయండి, చక్కగా దీపం ముట్టించండి, వారాహి ద్వాదశనామం, వారాహి అష్టోత్తరం చదవండి, అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ 9 రోజులు చెప్పులు ధరించకండి. మీద వస్త్రాన్ని ఒక కండవను ధరించండి. కండవను ధరించలేనండి అంటే చెప్పులు అయితే ఖచ్చితంగా ధరించకండి. అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పులు ధరించవద్దు. వారాహి నవరాత్రులు చేసేవారు చెప్పులు తీసుకోకూడదు. భూశయనం చేయండి, భూమి మీద పడుకోండి. మద్యమాంసములు స్వీకరించకండి. ఉల్లి వెల్లుల్ని కూడా వీలైతే పూర్తిగా వర్జించండి. మైదునాది ప్రక్రియలను చేయకండి. బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటించండి. చెడు మాట్లాడకండి నోటితోటి. ఈ 9 రోజులు కూడా ఇతరులను దూషిస్తూ ఇతరులు నాశనం అవ్వాలని పూజ చేయకూడదు. ఎప్పుడు కూడా వారాహిదేవి పూజను అమ్మవారు దూర్తులను రక్షించదు, దుష్ట శిక్షణ చేసేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనస్సును పవిత్రంగా ఉంచుకొని పూజ చేయాలి. ఈ పూజ చేసేటప్పుడు అంటే నేను వృద్ధిలోకి రావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను గొప్ప స్థితిలోకి ఉండాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు ఎటువంటి స్థితిలో పూజ చేయవచ్చు. కానీ ఎదుటివారు నాశనం అవ్వాలి, ఎదుటివారికి ఉన్నటువంటిది మొత్తం నాకే రావాలి, అతడు నష్టపోవాలి అనేటువంటి ఉద్దేశంతో పూజ చేసినట్లయితే అది మీకే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కాబట్టి 9 రోజులు 10 రోజులు పూజ చేసేటువంటి సమయంలో నోటి నుంచి చెడు వాక్యములు పలకకండి. అనవసరమైనటువంటి దానములు తీసుకోకండి. ఇతరుల నుంచి దానము తీసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ఇంకా వీలైతే మీరే దానము చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి కూడా మేమేమి చేయలేమండి అనుకుంటే ఉదయం పూట స్నానం చేయండి, చక్కగా దీపం ముట్టించండి, వారాహి ద్వాదశనామ స్తోత్రాన్ని
పారాయణ చేయండి, అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇంతవరకే చేస్తాను తల్లి అని నమస్కారం చేసుకోండి. ఆ ద్వాదశి రోజు 9 రోజులు మాత్రం చక్కగా ఒక ఎర్రటి చీరను, ఒక ఎర్రటి గాజులను, ఒక పీచు తీయనటువంటి కొబ్బరికాయను, కొన్ని కంకణములు ఉంచుకొని రోజు కాస్త కుంకుమ అయితే వేస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీవారాహ్యై నమః, శ్రీవారాహ్యై నమః, శ్రీవారాహ్యై నమః అనేటువంటి నామంతో అయినా కూడా పూజ చేయండి. ఏది రాకుంటే ద్వాదశ నామాలు సులభంగానే ఉంటాయి, ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు కాబట్టి చక్కగా చేసుకోండి. ఆ విధంగా పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఎర్రటి దానిమ్మ గింజలను, ఎర్రటి పుష్పములను సమర్పించండి. ఎరుపు రంగులో సమర్పిస్తే అమ్మవారికి మహాప్రీతి కాబట్టి దానిమ్మ గింజలను అంటే కాయను పెట్టేస్తుంటారు, అలా పెట్టకండి. ఒలిచి చక్కగా అమ్మవారి ముందర పెట్టండి, తింటున్నట్లుగా భావించండి. ఎప్పుడైనా కూడా విగ్రహం ఉన్నది కాకుండా అమ్మవారి మన ముందు ఉన్నది అనేటువంటి భావనతో, అంతటి పవిత్ర భావనతో చేస్తేనే పూజ అనేది ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ భావనతో పూజించండి. చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. ఇది ఆచరించడం కూడా ఇబ్బంది అయిన వారు చక్కగా ఇక నవరాత్రులలో చెప్పులు మాత్రం వేసుకోకుండా అమ్మవారిని ఎప్పుడు కూడా మనసులో స్మరిస్తున్నారు. అస్సలు పూజ చేయడమే వేరు కాని వారు చెప్పులు ధరించకుండా, మీరు ద్వాదశ నామాలు చదువుతున్నా ఏదో చదువుతున్నా కూడా చెప్పులు ధరించకుండా అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ ఉండండి. ఇంకా మీరు అఖండ దీపారాధన చేస్తే మాత్రం దాన్ని మెయింటైన్ చేయాలండి. 9 రోజులు కూడా పూర్తిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇక 9వ రోజు పూర్తయిన తర్వాత, అంటే 10 రోజులు పూర్తయిన తర్వాత అమ్మవారి పీఠం ముందు ఉంచినటువంటి ఆ చీరను, గాజులను అనారోగ్యవంతులు కట్టుకుంటే ఆరోగ్యవంతులను చేస్తుంది. కళ్యాణం కాని స్త్రీలు కట్టుకుంటే శీఘ్రంగా కళ్యాణం అయ్యేలా చేస్తుంది. సంతానానికి దూరంగా ఉన్నవారు చేసే సంతాన సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఆ కుంకుమను రోజు భద్రంగా దాచిపెట్టుకోండి. దాన్ని ధరించడం వల్ల జయము, విజయము అనేది కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా వీలైతే 9 రోజులు కూడా ఆ యొక్క రక్షా కంకణాలు చేతులు, అంటే కంకణ ధారణ చేసేటువంటి ప్రయత్నం. మొదటి రోజు కంకణ ధారణ చేసి 9 రోజులు కూడా ఆ కంకణాన్ని ఉంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఇక ముగింపు ఏ విధంగా చేయాలంటే, ఉదయం అమ్మవారికి నైవేద్యం చేసి, చివరి రోజు నైవేద్యం చేసి మంగళహారతి ఇవ్వండి. మంగళహారతి ఇచ్చి ఒక కొబ్బరికాయను కొట్టి దీక్షను ఉదించాలి. కండవాన్ని తీసి పక్కకు పెట్టుకొని దాన్ని దాచిపెట్టుకోండి, పక్కకు పడేసి ఏదైనా ముఖ్యమైనటువంటి పనికి వెళ్తున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, ఆ కండవాన్ని మీద వేసుకోండి. అమ్మవారి రక్ష అనేది మీకు ఉన్నట్లుగా కనపడుతూ ఉంటుందన్నమాట. అంతటి శక్తి అనేది మీకు ఇస్తుంది. కాబట్టి వీలైనంత శక్తితో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. అమ్మవారి చేతిలో హలమును నాగరిని ధరించి ఉంటుంది. కాబట్టి వ్యవసాయ అధిష్టాన దేవత, వ్యవసాయంలో వృద్ధి పొందాలనుకునేవారు కూడా చక్కగా వారాహిదేవి ఆరాధన ఖచ్చితంగా చేయాలి. వ్యవసాయదారుడుగా వారాహిదేవి యొక్క ఆరాధన చేయాలి. అలా చేయడం వల్ల వ్యవసాయ వృద్ధి కూడా లభిస్తుంది. అమ్మవారు చేతిలో ఈ దంచేటువంటి ఆ కర్ర, ఈ నాగలి 2 ఉంటుందన్నమాట. అంటే ఏమిటి, పండించడానికి ఒడ్లు దంచేటువంటి రోకలికి అమ్మవారు ప్రధానమైనటువంటి ప్రతిరూపంగా కనపడుతుంది. కాబట్టి మన శరీరానికి బలాన్ని ఇచ్చేటువంటి తల్లి, పుష్టినిచ్చేటువంటి తల్లి అమ్మవారు. కాబట్టి 5 ఆవరణల చక్రాన్ని ఆవరించుకొని ఉంటుంది అమ్మవారు. ఆ 5 ఆవరణల చక్రాన్ని లలితాదేవి ఇవ్వడం జరిగినది. అదంతా కూడా మరొకసారి చిన్న కథగా మీకు చెప్పేటువంటి అవకాశం ఉంటే వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. లలితోపాఖ్యానంలో చెప్పినటువంటి వారాహిదేవి చరిత్రను మరొక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది వారాహిదేవి యొక్క నవరాత్రులు చేసేటువంటి విధానం. ఇందులో మీకు వీలైనంత విధంగా నవరాత్రులు ఆచరించండి, చక్కటి ఫలితములను పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.